అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆమేన్. అపోస్తల కార్యము 10వ అధ్యాయం 1-2 వచనములో ఇటలీ అన్న పటాళములో శతాధిపుడైన కొర్నెలి అన్న ఒక భక్తిపరుడు ఉండేను. అందరు ఎక్కడ ఉన్నారా? హల్లెలూయా. వాక్యం శ్రద్ధగా వినండి. ఈ కాలములో అతడు కుటుంబంగా ఎల్లప్పుడూ ప్రార్థించిన వాడు. వీరేంద్ర గారు సాక్ష్యం చెప్పినప్పుడు నేను సిద్ధపరిచిన వాక్యం కూడా దానికి అనుకూలంగా ఉంటుంది కదా అని నేను ఆలోచించి దేవునికి స్తోత్రం చెల్లించిన. వీరేంద్ర గారు కూడా చెప్పినది టీవీ చాలా ఉన్నాయి, కానీ టీవీలో వేరే ఏది చూడకుండా ఎప్పుడు దేవుని కార్యములో చూస్తే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రార్థించిన కొర్నెలి అన్న ఒక శతాధిపతి. అతడు ఆ సైన్యములో ఉద్యోగం చేసిన మంచి ఉద్యోగస్తుడు, మంచి జీతం ఉంది. తనతో పాటు చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నాయి. గొప్ప స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రార్థన, కొన్ని క్వాలిటీ ఉంది అతనికి. ఇప్పుడు మనకు లేనినది ప్రార్థన. దేవుడు కోరినది ప్రార్థనే. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ప్రార్థించిన వారు ఉండాలి. ఈరోజు సంఘంలో ఎవరైనా ఒకరు ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు మన సంఘంలో ఉన్న అందరికి ప్రార్థన చేయగలుగుతుంది, అందరికి ప్రార్థన వస్తుంది. కానీ ఎవరు చెయ్యలేదు. లాస్ట్ అమ్మగారు చేయవలసినది వచ్చింది. అంటే మనము ప్రార్థన విషయంలో మాత్రం తగ్గిపోతున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? అన్నిటినే మనము పాట పాడడం అంటే మిగిలిన వాటికంటే అన్నిటికీ మనము ముందున్నారు. ప్రార్థనలో మాత్రం వెనకపడుతున్నారు. హల్లెలూయా. ప్రారంభ సమయంలో, ఆది కాలములో సంఘ ప్రారంభమే ప్రార్థనతోనే. 120 మంది కూర్చొని ఒక ఇంటిలో కూర్చొని వారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన సంఘము, క్రైస్తవ సంఘం ప్రారంభమైన. ప్రార్థించిన కుటుంబం అనే దేవుడు ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. మేము మా సాక్ష్యం చెప్పుకుంటే మా కుటుంబ ప్రార్థన ఇప్పుడు వరకు కాపలేదు. హల్లెలూయా. పెళ్లి అయిపోయిన రోజు నుండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం అందరూ కలిసి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, నా కుటుంబంలోనికి ఎంతమంది చుట్టాలు వచ్చినా అందరం కలిసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడ తగ్గిపోతున్నావో అక్కడ ప్రాబ్లమే ఎక్కువ అవుతుంది. ఈరోజు ఒక నిర్ణయం చేయాలని ఆశపడిన వారు ఎంతమంది ఉన్నారు? దేవా, నాకు నా కుటుంబంలో ప్రార్థన మొదలవ్వాలి. చెయ్యి కనపడలేదు. హల్లెలూయా. ఉట్టిగానే చెయ్యి చాపించడం కాదు, హృదయంలో ఒక నిర్ణయం. దేవా, ప్రార్థించిన కుటుంబంగా నా కుటుంబం అనే మార్చండి. హల్లెలూయా. ఈ వాక్య పరిచర్య చేసిన వారినే అపవాదికి అంత భయం ఏమీ లేదు. పాటలు పాడిన వారిని కూడా ఎంత పెద్ద భయం ఏమీ లేదు. అపవాది భయపడినదే ప్రార్థించిన వారిని. హల్లెలూయా. ప్రార్థించిన కుటుంబం అనే అపవాది భయపడుతుంది. హల్లెలూయా. మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధానములో ప్రార్థించాలి, కుటుంబంలో ప్రార్థన చేయాలి, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఇట్ ఈస్ గాడ్లీ. ప్రార్థన దైవీకమైనది. మనకేం అవసరం ఉందో ప్రార్థన ద్వారా దేవుడు దానినే మనకు అనుగ్రహిస్తుంది. తెలియలేని మార్గం అనే దేవుడు తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వీరేంద్ర గారి సాక్ష్యం చెప్పినప్పుడు కలెక్టర్ ద్వారా కొన్ని సహాయం అనే వాగ్దానం చేసిన మందిరం అంటే ఆశ్రమం అనే మంచిగా చేయడానికి
స్కూల్ పర్మిషన్ వచ్చేసిన బయట అంటే చాలా లక్షలు ఖర్చు పెట్టి తిరిగి చాలా మందిని కలిస్తే పేపర్ ఫైల్స్ అంతా చేస్తే మాత్రమే ఆ పర్మిషన్ మనకు వస్తుంది. ఇదంతా రావడానికి ఉన్నది నేను అనుకున్నదంటే వారి కుటుంబంగా ఉన్న ప్రార్థన లేదు. ప్రార్థించినప్పుడు దేవుడు మార్గమనే తెరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ అపోస్తల కార్యముల 10వ అధ్యాయములో ఇద్దరు మనుషులు ప్రార్థన చేస్తున్నారు ఒకే సమయంలో. ప్రైజ్ ద లార్డ్. ఒక పాట ఒక చరణం పాడదాము. మనము ఈ ఫ్యాన్స్ అంతా వేయండి, ఒక పాట ఒక చరణం పాడదాం. కట్టలే మరి ఒకసారి చదవండి. ఇటలీ పదాల బలపడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ వేద భాగములో మనము తెలుసుకున్నది ఒకే అధ్యాయములో ఒకే సమయములో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. అపోస్తలుడైన పేతురు తన పరిచర్య చేసుకొని వెళ్తున్నారు. అనేక స్థలములో ఆయన తన సేవ చేసుకొని కొనసాగుతున్నారు. ఇలాగే అతడు కొనసాగిన సమయములో, వెళ్తున్న సమయములో తొల్కొన్నెనాయ షీమోన్ అన్న ఒకడు, సముద్రం దగ్గర ఉన్న ఒకడు వారి ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి, ఆ పేతురు అక్కడ కాపురం ఉన్నాము, తాను చాలా ఆకలి కలిగి ఉంది, ఏదో కొంచెం తినాలని అనిపించిన సమయంలో అతనికి, ఒకవేళ నేను అనుకున్నదంటే వంట కాలేదు, కుకింగ్ నడుస్తున్నారు తొలకలేని ఆయన షీమోను ఇంటిలో. చాలా ఆకలి కలిగి ఉన్న పేతురు ఈ ఆలస్యం అవుట వలన కావచ్చు ఒకవేళ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇదే సమయంలో ఇదిగో ఇటలీ అనే తాళములో కొర్నేలి అనే ఒకడు ప్రార్థన కొరకు బయలుదేరినావు. దేవునికి స్తోత్రం. అతడు ప్రార్థన చేయిచుండగానే దేవుని యొక్క ఆత్మ ఇలాగే మాట్లాడినావు, కొర్నేలి నీ వెంటనే యోప అనే ఊరిలోనికి పంపించి తొల్కొల్లిన ఆయన ఇంటిలో పేతురు అన్న ఒక వ్యక్తి ఉన్నాడు, మీకేం అవసరమై ఉందో ఆ కార్యమనే కూడా నెరవేర్చిన ఒక దేవుడు ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడినప్పుడు, దేవుడు మీ విషయమనే మాట్లాడినప్పుడు, మీరు మొరపెట్టిన విషయమనే మీరు దేవుని సన్నిధిలో సమర్పించిన అదే సమయంలో ఎక్కడ నుండి మీకు సహాయం కావాలో ఆ చోటులో కూడా మన కొరకు కార్యమనే ఏర్పరిచిన దేవుడు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, కొర్నేలి ప్రార్థన చేయిచుండగా అప్పుడు దేవదూతలు వచ్చి మాట్లాడినావు, నీవు ఈ అంటే ఒకరి ఇంటిలోనికి ఒక మనిషినే పంపించాలి. అక్కడ పేతురు ఉన్నాడు. ఆ పేతురునే తీసుకొని వచ్చి పేతురు ద్వారా నీవు వాక్యం వినాలి. హల్లెలూయా. కొర్నేలి ఇలాగే ప్రార్థన చేయిచుండగానే అదే సమయంలో పేతురు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇదంతా చెప్పడం ఎందుకంటే దేవుని బిడలారా, కాయిరో సంఘమంద ప్రార్థన కొరకు మోకరించిన ఎడల ఈ ప్రాంతమనే కదలించడానికి దేవుడు సమర్థుడు. నమ్మిన వారు మాత్రం దేవునికి స్తోత్రం చెల్లించండి. 35-40 కుటుంబాలు ఉంది కాయిరోస్ మిషన్కి. ఇక్కడ మనము అందరూ సాయంకాలం ఉదయం ప్రార్థన చేయడం మొదలైతే ప్రాంతం అనే దేవుడు కదిలింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే నేను అన్నారు, ప్రతిరోజు సాయంకాలం 8:30 ప్రార్థన పెట్టండి. ప్రతి కుటుంబ ప్రార్థన నిర్ణయించండి 8:30. హల్లెలూయా.
ప్రేమదాస్ ఇంటిలో మొదలు పెడుతుంది ప్రార్థన పాట వినినప్పటికీ 8:30 మా ఇంటిలో ప్రార్థన మొదలు పెడుతుంది. 8:30 పాట పాడినది వినినప్పుడు శ్రీనివాసు గారి ఇంటిలో ప్రార్థన మొదలు అవుతుంది. రమి గారి ఇంటిలో ప్రార్థన పాటలు వినబడుతుంది. అది లక్ష్మణ్ విజయ ఇంటిలో, జయరాజ్ ఇంటిలో, అది గ్రేస్ ఇంటిలోనికి, ఒక్కొక్క ఇంటిలోనికి అది వ్యాపించినప్పుడు బి కాలనీ నుండి, ఏ కాలనీ నుండి, తబిద ఆశ్రమం, హౌసింగ్ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతమంతా ఆ సమయంలో ప్రార్థన పరలోకములోనికి చేరినప్పుడు దేవుడు కార్యమనే జరుగుతుంది. దేశమనే దాటి కమాన్పూర్ లోనికి, ప్రాంతమనే దాటి కమాన్పూర్ లోనికి, వరంగల్ లోనికి, హైదరాబాద్ లోనికి. హల్లెలూయా. అదే సమయంలో ఈవెన్ ఎక్కడ మన పిల్లలు ఉన్నారు, ఖమ్మంలోనా ఎక్కడైనా పిల్లలు ఉన్నారు, ఆ చోటులో ప్రార్థన 8:30, ఢిల్లీలో ప్రార్థన 8:30, దుబాయ్లో ప్రార్థన 8:30. దేశమనే కదిలింప చేసిన ఒక దేవుడు ఉన్నారని నమ్మిన వారు దేవుని స్తుతించుకొని ఉండాలి. ఎన్ని అనుభవం, ఎన్ని ఎగ్జాంపుల్స్ మన జీవితంలో ఉండే కూడా దేవుని బిడలారా మారకుండా ఎంతకాలం బ్రతుకుతుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని అనుభవములు మన కన్ను ముందు ఉండే కూడా, ఎన్ని అనుభవాలు మన కన్ను ముందు, ఈ సాక్ష్యమే సరిపోతుంది కదా. మన కన్ను ముందు దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం మనకి కారణం ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. కొందరు భాష ఎట్లా పోతుందంటే వారికి ఉన్నందుకు ఇస్తున్నారు కదా. చాలా మంది మాటలు ఎలా పోతుందంటే వారికి ఉన్నందు వలన ఇస్తున్నారు, లేని వారికి లేనినట్లుగా ఇస్తున్నారా? హల్లెలూయా. అది లేవు. నేనేం చెప్తున్నానంటే ప్రార్థనకి అలాగే ఏమి లేదు దేవుని బిడలారా. హల్లెలూయా. కొరందల్లి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆలోచన, ఆకలి కలిగి ఉంది, అన్నం తినాలని అనిపిస్తున్నారు, వంట ఇంకా కాలేదు కావచ్చు, ఏం చేయాలో అని బాధపడిన పేతురు, ఊరంతా తిరిగి పరిచర్య చేసి వచ్చిన పేతురు కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసినప్పుడు కొర్నెల్లితో మాట్లాడిన అదే దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడినావు, ఇదిగో మీ ఇంటికి ఒక్కరు వస్తున్నాడని. హల్లెలూయా. మీ ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తున్నారో, మీ ఏ విషయం కొరకు మీరు ప్రార్థన చేసి మొరపెడుతున్నావో అదే సమయంలో మీ కొరకు దేవుడు ఒక్కరినే సిద్ధపరుస్తుంది. నమ్మిన వారి మాత్రం దేవుని స్తుతించాలి. పాతకాలంలో కేరళ ఊరిలో ఒక వాక్యమును, ఒక పాస్టర్ ఒక సాక్ష్యం, పుణ్యపి ఉపదేశి అనే ఒక పేద అంటే ఆర్థికంగా చాలా సమస్య ఆ కాలంలో ఉన్న పాస్టర్ 3 రోజుల నుండి తన ఇంటిలో తినడానికి ఏమీ లేదు, చాలా బాధపడి ఏడిసి సేవ చేస్తున్న ఈ పాస్టర్ 3వ రోజు తన ఇంటిలో ప్రార్థన చేశాడు. దేవా, నా పిల్లలకు పెట్టడానికి భోజనం లేదు, ఇంటిలో పరిస్థితి చాలా బాగలేదు అని మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ముగించిన దానికంటే ముందుగా, హల్లెలూయా, ఒకరు మనిషి పడవ మీద ఇట్లా పిలుచుకొని వస్తున్నారు. కుഞ്ഞപ്പി ఉపదేశీలెక్కడా? హల్లెలూయా. సముద్ర ధరలో ఉన్న కాబట్టి ఆ పడవలో ఇట్లా ప్రయాణం చేసి వచ్చిన వారు పిలిస్తే ఉన్నారు, కుഞ്ഞപ്പి ఉపదేశి ఇల్లు ఎక్కడా, పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా, పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా అని. ఓయ్ పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా, ఓయ్ పాస్టర్ గారి ఇల్లు ఎక్కడా? అప్పుడు ఎవరో అన్నారు, అదే ఆ కనపడినది పాస్టర్ ఇల్లు అన్నారు. ఇంటిలోనికి వచ్చింది. ఆ పడవ మొత్తం ఇంటి సామానాలు, వంట సామానాలు. హల్లెలూయా. దూర ప్రాంతంలో ఉన్న ఒక అన్యజనులాగా ఉన్న ఒకరు ఆ ప్రాంతంలో భయంకరమైన తుఫాను వర్షం పడింది పోయిన రాత్రి. తాను తన దగ్గర ఉన్న ఈ మూలములో ఉన్న వస్తువులంతా నాశనమైనావు. అప్పుడు అక్కడ ఉన్న ఈ ఏం చెప్పాలంటే కేరళలో ఉన్న తపియోక అదన్ని సామానాలు అంత తీసినప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? వెంటనే అతని మనసులో అనిపించింది, చాలా దూరంలో ఒక పాస్టర్ ఉంది, అన్యజనులు ఇప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు వీరేందర్ కాదు అదే చెప్పినావు, క్రైస్తవ బిడలందరూ సైలెంట్ గా ఉండిపోయినప్పుడు దేవుడు అన్యజనుల్లో వాడుకొనిన దేవుడు ఉన్నారు. వారు ఇంటిలో పాస్టర్ గారి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిపోయింది. ఎందుకు?
కొర్నెల్లి ప్రార్థన చేయుచుండగానే దేవుడు పేతురుతో మాట్లాడినావు. మీ ఇంటికి ఒకరు వస్తున్నారు, మీ ఇంటికి ఒకరు వస్తున్నారు, వారితో పాటు మేము వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. వారితో పాటు వెళ్ళాలి, మీ ద్వారా వారి వాక్యం వినాలని వారు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనతో పాటు వాక్యం కూడా ఉండాలి. ప్రార్థనకి ప్రాముఖ్యత, వాక్యము రెండవది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయనప్పుడు వాక్యములోనికి మమ్మల్ని నడిపిస్తే ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. వాక్యం కొదవుగా ఉండే ఈ మర్మం మనకు అర్థం కాదు, అందుకు వాక్యం కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మర్నాడు వాడు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కెను. ఆమేన్. ప్రార్థన చేయడానికి పేతురు ఎక్కినప్పుడు దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడినావు. హల్లెలూయా. నేను చెప్పిన విషయం ఏదంటే, మనము ఏ విషయం కొరకు ప్రార్థన చేసినప్పుడు మనతో మాట్లాడిన అదే దేవుడు ఎవరినే మన కొరకు వాడుకున్నామని ఇష్టపడుతున్నావో వారితో కూడా ఆ దేవుడు మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని సన్నిధానములో శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడినది వినాలి, ప్రార్థించాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథములో ఒక వేద భాగం చదవండి. 40వ కీర్తనము 6వ వచనము 8వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 46వ వచనం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. నీవు నాకు చెవులు నేర్పించి ఉన్నావు. దానములైనను పాపపరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి కూడా చదవండి. బలులైనను నైవేద్యములైనను నీవు కోరలేదు. ఆమేన్. నైవేద్యమును నీవు కోరలేదు. కోరట్లేదు, నీవు నాకు చెవులు నేర్పించి ఉన్నావు. చెవులునే నిర్మించి ఉన్నాడు. వాస్తవంగా ఆ మాట చెవులునే నిర్మించి ఉన్నాడని కాదు, చెవినే కుట్టి ఉన్నాడని. చెవి కుట్టించడం. హల్లెలూయా. కరెక్ట్ ట్రాన్స్లేషన్ అలాగే రావాలి. నా చెవిని మీరు కుట్టించి ఉన్నారు, నిర్మించి ఉన్నాడు. ఈ వాక్యము బైబిల్లోనికి రావడానికి ఇప్పుడు సాధారణంగా ఈ ఇయర్ రింగ్ పెట్టడానికి గర్ల్స్ అందరూ చెవులు కుట్టిస్తుంది. ఇప్పుడు తెలిసి తెలియక పురుషులు కూడా ప్రారంభమైంది. ఎక్కడెక్కడే కుట్టించావో అక్కడ చేసుకొని పోతున్న లోకమంతా అలాగే మారిపోయినావు. తప్పేమీ లేదు, కుట్టించుకోండి. కానీ వాక్యానుసారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందరి చేతులు ఎత్తి ఒక స్తోత్రం చెల్లిస్తావా? కొంచెం సౌండ్. వాక్యానుసారంగా ఉండాలి. యూదా సంప్రదాయ ప్రకారం చెవి కుట్టించడం అనేది ఒకటి ఉంది పద్ధతి. హల్లెలూయా. నిన్న మా పేరెంట్ ఒకరు పిలిచే, పాస్టర్ గారు ఏప్రిల్ 16వ తారీఖు నా పాప చెవి కుట్టించడం ఉంది, మీరు పాస్టర్, మీరు ఆ స్కూల్ ఫాదర్ కాబట్టి కంపల్సరీ రావాలి, మీరు లేకుండా మేము అది చేయను. పాప ఇప్పుడే ఏడుస్తున్నారు, ఫాదర్ని పిలవాలి, మేడంని పిలవాలని చెప్పిన. ఓకే సరే నేను వస్తామన్నారు. దేవునికి స్తోత్రం. యూదా సంప్రదాయ ప్రకారం జాగ్రత్తగా వినండి, తర్వాత నిర్ణయం చేయాలి ఏం చేయాలన్నది. యూదా సంప్రదాయ ప్రకారం తన ఇంటిలోనికి బానిసలుగా పిల్లల్ని తీసుకొస్తుంది. బానిసలు అంటే ఇంటి పని మొత్తం చేయాలి. ఒక స్లేవ్గా ఒకరిని తీసుకువచ్చిన ఎడల వారికి విలువ లేదు, సొంతంగా అభిప్రాయం లేదు, వారి జీవితాంతం వారి బానిసలే. అందరు ఇక్కడ ఉన్నారు? హల్లెలూయా. ఈ బానిసలుగా తీసుకువచ్చిన వారినే వారి జీవితాంతం కొందరు కొనుక్కొని వస్తుంది. స్లేవ్నే బానిసలుగా స్లేవ్ మార్కెట్ నుండి వారిని కొన్ని ఇంటికి తీసుకువస్తే ఇంటి పని అంతా చేయించడం. ఏది పని అయినా చేయించవచ్చు. అది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా బానిసలుగా తీసుకుంటాయి.
అందరు ఇక్కడ ఉన్నారా? ఇలాగే యూదా వంశస్థులు కూడా తీసుకొని వచ్చిన ఎడల దేవుడు యూదా వంశస్థులతో మాట్లాడిన ఒక్క కండిషన్ ఉంది. జీవిత కాలమంతా వారిని బానిసలుగా మీరు కొనుక్కొని వచ్చిన 49 సంవత్సరం మాత్రమే వారిని బానిసలుగా ఉంచాలి. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. ఎన్ని సంవత్సరము? 49 సంవత్సరం. తర్వాత ఉన్న 50 సంవత్సరములో వారిని యోవేల్ సంవత్సరం వారిని ఫ్రీగా విడిచిపెట్టాలి. అందరు ఇక్కడ ఉన్నారా? వారినే యజమానుడు ఫ్రీగా విడిచిపెట్టాలి. ఇప్పటి నుండి మీరు బానిసలు కాదు. ఇప్పటి నుండి మీరు ఇక్కడ నాతో పాటు ఉండడం అవసరం లేదు, పని చేయడం అవసరం లేదు. మీరు ఫ్రీయే, స్వతంత్రుడే. అందరు ఇక్కడ ఉన్నారా? మీకు అర్థం కాలేదు అనుకున్నారు, ఒక కదలింపు కనపడలేదు. హల్లెలూయా. ఇలాగే వారినే పంపించినప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ ఒక్కరు కొనుక్కోవడం అక్కర్లేదు, సాధ్యం కాదు. అది జీవిత కాలం అందయు వారి స్వతంత్రుడే. ఈ 49 సంవత్సరం ఆయన ఏ వయసులో అక్కడ వచ్చిందో, ఏ వయసులో కొనుక్కున్నారో మనకు తెలియదు. ఒకవేళ 5వ సంవత్సరం అలా అంటే ఇప్పుడు దానికి ఆయనకి 55 సంవత్సరం కావచ్చు. 10వ వయసులు అంటే ఒకవేళ 60 వయసు ఉండవచ్చు. ఆ వయస్సు సమయంలో అతన్ని విడిచిపెట్టాలి. ఆమెనే అతనియైనా విడిచిపెట్టాలి. మీ వెళ్ళిపో, మీరు స్వతంత్రుడు, ఇప్పుడు మీరు ఏ పని చేయడం లేదు, అవసరం లేదు, నాకు లోబడి ఉండడం కూడా అవసరం లేదు. అలాగే విడిచిపెట్టినప్పుడు ఒకవేళ ఇటు ఈ స్లేవులో ఈ బానిసుడు చెప్తున్నారు, యజమానుడా, పోయిన 49 సంవత్సరం నేను మీతోనే ఉన్నాను, మీ ఇంటిలో భోజనం చేసినాం, మీ మాట ప్రకారం నేను పని చేసినాము, నీవు నన్ను మంచిగా చూసినా, ఒక బానిసుడుగా చూడకుండా నన్ను మీరు మంచిగా కాపాడినావు, కాబట్టి నేనెటు పోవాలి? అందరు ఇక్కడ ఉన్నారా? కాబట్టి నేను సొంతంగా, అందరు ఇక్కడ ఉన్నారా? నేను సొంతంగా మీకు బానిసలుగా ఉండా, నా చావు వరకు మీతోనే నేను ఉన్నా. మీరు మంచి భోజనం పెడుతుంది, నన్ను మంచిగా ట్రీట్ చేస్తుంది, నేను ఏదో తప్పు చేస్తే కరెక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు నుండి నేను స్వతంత్రుడే, కానీ మీ మాటకి లోపడి నా చావు వరకు మీతో పాటు నేనున్నా. అతడు అలాగే చెప్పిన ఎడల, వినండి, వాక్యమంతా ఉంది, చెప్పిన ఎడల వెంటనే ఇదనే తీసుకుపోయి గుమ్మం దగ్గర నిలబెట్టి చెవులు కుట్టించాలి. ఒక పెద్ద సూచి తీసుకువచ్చి గుమ్మములోనికి పెట్టి ఆయన చెవి కుట్టాలి. అప్పుడు వచ్చిన బ్లడ్ ఆయన వేలు మీద, కాలు వేలు మీద పెట్టి అతని స్వతంత్రుడుగా, తన దాసుడుగా ఫ్రీగా ఉంచాలి. హల్లెలూయా. అంటే మనము చిన్నగా దేవుడు మాట్లాడినది, ఎవరైనాను దేవునికి దాసుడుగా స్వయం సమర్పించిన ఎడల ఆ వారు చెవి కుట్టించాలి. హల్లెలూయా. పాపము ఒక బానిసలుగా 49 సంవత్సరం పాపములో జీవించిన తర్వాత ఇక మీదట నేను పాపమునకి దాసుడు కాదు, పాపమునకి దాసురాలు కాదు, నేను దానిలో నుండి స్వాతంత్రం పొంది ఇప్పుడు నేను స్వయంగా యేసయ్య దేవునికి దాసుడుగా నేను సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి వారు తన చెవి నిర్మించి ఉన్నారు, కుట్టించి ఉన్నారు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెల్లి. చెవి కుట్టించి దానిలో కొందరు చెవి కుట్టిస్తుంది, మూకు కుట్టిస్తుంది, మళ్ళీ ఈ మీద ఎక్కడ సాధ్యమైతో ఏదో స్టైల్లోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడలకి ఇది భూషణం కాదు. హల్లెలూయా. దేవునికి దాసుడుగా మారాలని ఇష్టపడిన వారు ఆ ఒక నిర్ణయంలోనికి రావాలి. పాత నిబంధన బైబిల్ చరిత్రమలో, నేను వాక్యములోనికి రాలేదు, 40 కీర్తనములో మాట్లాడినది మీ నైవేద్యం అనే నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఆ వాక్యం మరి ఒకసారి చదవండి. మీరు నైవేద్యమైన బలిలు మీరు కోరిన వారు కాదు. హల్లెలూయా. నా చెవిని నేను కుట్టించి ఉన్నాడు. హల్లెలూయా. మీ దాసుడుగా, మీ దాసరాలుగా నా చెవిని కుట్టించి ఇంకా జీవిత కాలం అంతా
నైవేద్యముల కంటే బలియాగముల కంటే శ్రేష్టమైనది నేను నన్ను మీకు అప్పగించి ఉన్నారు. చేతులెత్తి ఒక స్తోత్రం చెల్లించండి. ఎంతమంది సమర్పిస్తుంది తన తాను తన దేవుని చేతిలోనికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో దేవుని సన్నిధానములోనికి సమర్పించాలి. కొర్నెల్లి జీవితంలో ప్రార్థన మాత్రం కాదు, మళ్ళీ కొన్ని క్వాలిటీ ఉంది. ఏంటిది? ఆ వాక్యం మళ్ళీ ఒకసారి చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఉమ్. ప్రజలకు తాను ధర్మము చేయించు ఎల్లప్పుడూ ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు దేవుని అందు అందరు నిద్రపోతున్నారా? హల్లెలూయా. ఇంటి వారితో కూడా దాని కొరకు ప్రయత్నం చేయాలి. మీరు మాత్రం ఒక మూలలో కూర్చోండి ప్రార్థన చేయడం కాదు. దేవుని బిడ్డలారా, మీ ఇంటి వారు అందరూ ప్రార్థనలో ఉండాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసిన ఎన్ని కుటుంబాలు ఉంది? చేతులు లేపండి దేవునికి. కుటుంబం అంతా కలిసి 1 2 3 ఒక కుటుంబంలో ఉన్నవారే మొత్తం చేతులు లేపుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. వచ్చే వారిని నేను అడిగినప్పుడు ఇంకా చేతులు కనపడాలి. దేవునికి స్తోత్రం. కుటుంబంగా దేవునిలో భయం భక్తి కలిగిన వాడు. నేను ఒక మర్మం చెప్తాను. దేవుని ఎక్కడ వెళ్ళినా ఇటు మీరు నిర్ణయించిన సమయంలో ఇంటికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో ఒక వాక్యం ఉంది. ఎద్దులు తన స్థలమని ఎరుగును. 1వ అధ్యాయం 1వ వేద భాగం కిందకి చదవండి. యెషయా గ్రంథములో గట్టిగా ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడ ఉన్నారా? కొంచెం డల్ అయిపోయినట్లుగానే ఉంది. హల్లెలూయా. సాయంకాలం ఆవినప్పుడే బయటకి విడిచిపెట్టిన బర్రెలు ఎద్దులంతా 6 గంటల నేను మొన్న మాకు పాలుపోసిన ఆమెతో అడిగింది, ఇది ఎక్కడికి విడిచిపెడుతున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తుందంటే కరెక్ట్ 7 గంటలకి వస్తుందన్నారు. ఈ విడిచిపెట్టిన బర్రెలంతా ఎటు పోతుందంటే అది ఇట్లా పోయి ఐఓసి దగ్గరికి పోయి మలయాళపల్లి అంతా తిరిగి రైల్వే స్టేషన్ దగ్గర అంతా పోయిన తర్వాత ఒక 5 6 10 ఉంది, 7 గంటలకి ఇంటికి వస్తుంది. నేను అనుకున్నారు ఎవరైనా అలారం పెడుతున్నారా, క్లోక్ చూపిస్తున్నారా, మొబైల్ తెరిచి చూస్తున్నారా? 7 గంటలకి ఇంటికి రావాలంటే అక్కడ నుండి 6కి బయలుదేరాలి. అంటే ఈ 6 అయింది రెడీ పోదాం అని ఒక్కడు మాట్లాడుతుందా? ఒకటి మాట్లాడుతుందా? నాకైతే తెలియదు. ఒక మృగం అలాగే చేసుకుంటే మనుషులారా 8:30 ప్రార్థనకి ఎందుకు ఇంటికి చేరట్లేదు? నా విషయం అది. మనము దినమంత రాత్రి అంతా మా మొబైల్లో రాసుకొని బయట కూర్చోండి, మొబైల్ ఆడుకొని అంత సమయం ఏదైనా మనకేమి లేదు. అందుకే ఇశ్రాయేలు మాత్రం నన్ను ఎరగడం లేదు. హల్లెలూయా. మొబైల్లో అదే లైట్ వచ్చినా లేకపోయినా, నోటిఫికేషన్ వచ్చినా లేకపోయినా 10 సార్లు అది ఓపెన్ చేసి చూస్తుంది. ఏదైనా మెసేజ్ వచ్చిందా, మీరు వస్తుందా, మీరు రాలేదా, మీరు ఎందుకు రాలేదు, మీరు ఎంతకాలం అయింది రాలేదు, నేను ఇక్కడ ఉన్నారు కదా ఎందుకు అని మెసేజ్లో. దేవుని బైబిల్ తెలిసి ఒక్కసారి చదవడం లేదు, అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. మొబైల్ చర్చిలో కూడా పట్టుకొని వస్తున్నారు. మధ్యలో ఎవరైనా పిలిస్తే ఒక నోటిఫికేషన్ వస్తే పిలుస్తామని చెప్పినావు, అది ఇప్పుడే వచ్చేసిందా లేదా? మనసు ఇక్కడ లేదు. ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా మారడం మాత్రమే క్రైస్తవ జీవితం. అదంతా పక్కన పెట్టి ఎంతమంది పాటిస్తున్నారు? ఉదయం ప్రార్థన తర్వాత మొబైల్లో ముట్టిన వారు ఎంతమంది ఉన్నారు? నేను మొన్న చెప్పినావు, ఉదయమన ప్రార్థన, కుటుంబ ప్రార్థన తర్వాత మాత్రమే మొబైల్ ఓపెన్ చేయాలి. ఎవరు లేదా? 1 2 3 దేవునికి స్తోత్రం. మిగిలిన పాటించడం లేదు. పాస్టర్ గారు మీరు చెప్పుకొని ఉండండి, మేము ఇలాగే ఉండిపోతుంది. ఆదివారం ఆరాధన ముగించిన తర్వాతనే మొబైల్లో పని ప్రారంభించాలి. మొదటి దేవుని ఆరాధించడం మన పని. తర్వాత రాత్రి నుండి ఉన్న మెసేజ్కి రిప్లై పంపించాలి.
తప్పేమీ లేదు, నేను మీకు ఆ తప్పని భావించడం లేదు, కానీ దానికంటే దేవునికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించిన ఎడల, కుటుంబంగా దేవునిలో భయము భక్తి కలిగిన ఎడల మమ్మను హెచ్చించడానికి దేవుడు సమర్థుడు. హల్లెలూయా. ఆదికాండ 1వ అధ్యాయం 1-2 వచనములో ఒక్కసారి బడబడ చదవండి. ఆదికాండ 1వ అధ్యాయం 1-2 వచనములో దేవుడు భూమి ఆకాశమనే ఆది అందు భూమి నిరాకారం కాని శూన్యం కాని ఉండేను. ఆమె చీకటి, అందరు ఇక్కడ ఉన్నారా? అగాధం పైన కమ్మి ఉండేను. దేవునికి స్తోత్రం. ఆది అందు దేవుడు భూమిని సృష్టించినప్పుడు నిరాకారం కాను శూన్యం కాను. ఈ కాలంలో అనేక కుటుంబములు శూన్యంగా మారిపోతున్నారు, నిరాకారంగాను ఉన్నారు, చీకటి కమ్మి ఉన్నారు. చేతులెత్తి దేవుని స్తుతించుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన వలన సమస్తమనే మార్చడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. చీకటిలో కమ్మి ఉన్న కుటుంబం, హల్లెలూయా, ఏ విధమైన ఆత్మీకమైన నడతింపు లేదు, ఏ విధమైన వెలుగు లేదు, ఏ విధమైన ఉజ్జీవం లేదు, సంతోషం లేదు. కుటుంబంలోనికి అడుగు పెట్టినప్పుడు తెలుస్తుంది. ఆ కుటుంబంలో ప్రార్థన ఉన్నారా, దేవుని సన్నిధి ఉన్నాయా, వెలుగు ఉన్నాయా అని తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శూన్యం కాను నిరాకారం కాను ఉన్న వాటినే దాని మీద చీకటి కమ్మి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం అర్థం తెలుసుకోండి, దేవుని పరిశుద్ధాత్మ ఆ శూన్యమైన దాని మీద అల్లారుచుండే, ఆ చీకటి మీదే అల్లారుచుండే, ఆ ఒక నిరాకారం కాను ఉన్న వాటి మీద దేవుని ఆత్మ ఉండే మరలా చిగురించడానికి. ఆదికాండములో నీళ్ళతో కమ్మి ఉన్న నీళ్ళు ఒకవైపు మారండి, ఆరిన నేల కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద కప్పి ఉన్న ఆ నీళ్లు ఒకవైపు మారి చీకటి దూరమై ఆరిన నేల బయటకు వచ్చింది, భూమి అని పేరు పెట్టింది. అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. ఆ భూమిలో నుండి అదదు తరమైన వృక్షములు, చెట్టులు, నేల కనపడిన, అందరు ఇక్కడ ఉన్నారా? నేల కనపడిన తర్వాత దేవుడు వెంటనే తీసుకుపోయి విత్తనాలు వేసి ఆ విత్తనాలు ఇట్లా మొలసి వచ్చినట్లుగా కాదు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మ శూన్యమైన నిరాకారంగా చీకటిగా ఉన్న వాటి మీద కమ్మినప్పుడు పరిశుద్ధాత్మతో పాటు అవసరమైనది అందయు మొలచి వచ్చాడు. అర్థం కాలేదు, అందుకే మీరు స్తోత్రం చెల్లించలేదు. చీకటితో కమ్మి ఉన్న మీ కుటుంబ జీవితమనే, అంధకారంగా మారి ఉన్న జీవితమనే, ఓ నిరాకారం కాని శూన్యం కాను మారిపోయిన జీవితమనే చిగురించడానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి, దాని కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక అప్పుడు నీళ్ళు ఒక వైపు మారుతుంది, చీకటి మారిపోతుంది, నేల కనపడుతుంది, చిగిరింపు ప్రారంభం అవుతుంది. అపవాది పోరాడుతుంది. ఎట్టు పరిస్థితిలో వారు చిగిరింపకూడదు, ఎట్టు పరిస్థితిలో వారు తరములు చిగిరింపకూడదు, ఎట్టు పరిస్థితిలో వారి పిల్లలు చిగిరింపకూడదు అని పోరాడినప్పుడు మీరు చెప్పాలి, దేవుని ఆత్మలతో ఆ వేరు చీకిపోయినను, మట్టిలో పాడాయినను, నీటి వాసనతో. హల్లెలూయా. యోబు గ్రంథములో వాయువేద భాగం చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 7, 8, 9 వచనము పడబడ చదివి ముగించుకుందాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7 వచనముల నుండి. ఆమేన్. పాదదైపోయినను, చీకిపోయినను, నీటి వాసనతో. ఎంతమంది స్తోత్రం చెల్లించింది? ఏ స్తోత్రం కదా, మీరు చెప్పిన స్తోత్రమే ఇట్లానే ఉంది. ఏ విలువ, ఏ బలం లేదు. నీటి వాసనతో, నీటి వాసనతో. ఏంటిది నీటి వాసన?
చీకిపోయిన ఆ వృక్షము చిగురిస్తుంది. ఒక స్తోత్రం లేదు, ఒక హల్లెలూయా లేదు, దేవునికి ఒక మహిమ లేదు, అర్థం కాలేదు. పాస్టర్ గారి గాయక బృందమని చూసినట్లుగా ఎందుకు చూస్తున్నారు, ఏం వాక్యం చెప్తున్నారు అర్థం కాలేదు. అర్థం కాలేకపోతే మనకి ఏం చెయ్యాలి? జీవితం పడిపోయి నాశనమాయి నష్టమాయి చేతిలో నుండి విడిపోయి అన్ని చేతిలో నుండి తరములు నష్టమైపోయినప్పుడు పరిశుద్ధాత్మ నీటి వాసనతో మరలా చిగిరింపించడానికి శక్తి కలిగిన దేవుని సన్నిధిలో కొర్నలిలాగా ప్రార్థించాలి. హల్లెలూయా. కుటుంబంగా మోకరించాలి. మీ బాధ దేవుని బిడలారా, మీ బాధ ఎవరితో చెప్పకండి, ఎరిగిన దేవునితో మాత్రం చెప్పండి. కుటుంబంగా రేయం పగలు మీ బాధలు కష్టాలు అందయో దేవుని సన్నిధిలో సమర్పించండి. ఆర్థిక సమస్య ఉండే మీకున్న దశమ భాగం ఏమి లేదా చెప్పట్లేదు, ఏమి లేదా, ఏమి లేదా. పెట్రోల్ పోసి 100 రూపాయలకి పోయింది అని చెప్పి మనకు స్కాన్ చేయడానికి ఉంది కదా 100. పాలి ప్యాకెట్ తీసుకొని సమోసా కొనిన తర్వాత 15 రూపాయలు స్కాన్ చేయడానికి ఉన్నాయి. అప్పుడు దానికి అర్థం ఏంటిది? ఏమి లేదని ఉన్నాయా? చెప్పట్లేదు. ఇట్లైనా ఊపండి, కొంచెం ఉంది, ఉన్నాయా లేదా? దేవుని కృప అట్లా చెప్పాలి. దేవుని కృప వలన అనుదినం మనకున్నది ఉంది, అదిని కూడా బలం లేదు. ఉన్న దాటినే గొప్పగా చేయడానికి శక్తి కలిగిన వాడున్నాడు. ఆ ఉన్న వాటిలో నుండి దానికి గొప్ప సాక్ష్యం అని చెప్పింది పోయిన వారు. చర్చలో చెప్పిందా, ఉపవాసంలో చెప్పినావు? ఫ్రైడే చెప్పింది, చర్చలో కూడా చెప్పాలి. హల్లెలూయా. పోయిన ఆదివారం నేను చెప్పిన భావం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. 19,000 జీతము దేవుడు పెంచున్నాము, 2,000 దశమ భాగం ఇచ్చింది, తగ్గపోకూడదు, 20,000 ఉంటుందని భావం. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని బిడలారా, దేవుడు గొప్పవాడని ఫస్ట్ నమ్మాలి. ఆయన వెనకపడిన దేవుడు కాదు, మమ్మల్ని అందరినీ హెచ్చించడానికి. కానీ ఒక్కటి మాత్రం కొంచెం సరి చేయాలి. దేవుని వైపు మాత్రం దృష్టి ఉంచాలి, ఆయన వైపు ప్రార్థన చేయాలి. మోషేకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఏ వాగ్దానం అమ్మా? పాలు తేనె ప్రవహించిన కానాను దేశం. హల్లెలూయా. తన చేతికి ఒక కర్ర ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజలని 40 సంవత్సరం అరణ్యములో నడిపించిన మోషేకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం అనే విని పిస్కా కొండ మీద అతడు చనిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. ఈ రోజు మొదటి పాఠంగా చదివిన వేద భాగములో వాగ్దానం విన్నిన వాడు పర్వతం మీద చనిపోయినప్పుడు వాగ్దానమని నెరవేర్చిన యెహోషువ ఆ వాగ్దానములో ప్రవేశించాడు. హల్లెలూయా. తనకు వెనక వచ్చిన యెహోషువ వాగ్దానం విన్నిపోవలేదు, వాగ్దానమనే పొందాడు. ఆమేన్. ఈ రోజు ఆరాధనలో వాగ్దానం వినిపోవడానికి కాదు, పొందిన వారంగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ మన సంఘములో ఉన్న సాక్షులుగా నిలబడిన వారు, సాక్షి సమూహం మన మధ్యలో ఉన్నందువలన 12వ అధ్యాయము రోమా పత్రిక, గేబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు చుట్టూ నిలబడినందుకు సమస్త పాపమునే విడిచిపెట్టి యేసయ్య వైపు చూడుడి. హల్లెలూయా. ఎంతమంది సాక్ష్యాలు ఉన్నారు మన సంఘములో, దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం మన కన్ను ముందే ఉన్నప్పుడు ఈ ఒక్క సాక్ష్యములో నేను కూడా నిలబడాలి. ఎంతమంది ఆశపడుతున్నారు ఈ ఉదయకాలం? పోయిన వారం మణి సాక్ష్యం చెప్పినావు, ఈ వారం వీరేంద్ర గారి సాక్ష్యం చెప్పినావు. వచ్చే వారంలో ఇంకో ఒక్కరు ముందుకు రావాలి. నడిపించడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నారు. నమ్మిన వారు మాత్రం చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. సమస్త దానికి పరిష్కారం ఇవ్వడానికి శక్తి కలిగిన ఒక దేవుడు
కొర్నలి ప్రార్థన ఆలకించిన దేవుడు, పేతురు ప్రార్థన ఆలకించిన దేవుడు. ఆ దేవుని సన్నిధానంలో సమర్పించుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్.